రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజా కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ గారు అధికారులతో కలిసి పూజా కార్యక్రమానికి నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు। ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు। పూజా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది। ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, బాధలను తొలగించేవాడు, ఆదిదేవుడు। ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది। దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము। అయితే మనము ఆర్గనైజర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ విగ్రహాన్ని ఊరేగింపులో కానీ విగ్రహ నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది। ముఖ్యంగా కరెంటు ప్రమాదము, ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదము, నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి। కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విఘ్నాలను తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం, కానీ విఘ్నాలని మనకు మన ఆర్గనైజర్స్కు మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి। ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి కొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది। ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఆ స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ మెన్కి చెప్పినట్లయితే లైన్ మెన్ కానీ కరెంటుకు సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు। ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి। అట్లా కాకుండా మీకు తెలుసో తెలియకో వర్షాలు కూడా పడుతున్నాయి, ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది। ఇంకొక విషయము, డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి। డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు క్వాలిటీ వైర్ వాడరు, అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి, ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది। కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దు। ఎలాంటి సమాచారం ఉన్నా, ఎలాంటి మీకు సమస్యలున్నా 100 డైల్ ద్వారా కానీ మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము। ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు। మీరు ఒకసారి పోలీస్ తోటి క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము। ప్రజలు ఆనందంతో శాంతి భద్రతలతోటి ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊరేగింపులు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు। థ్యాంక్ యూ।